వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందింది ఓ బాలింత. గర్భిణీ మృతితో సూర్యాపేట జిల్లా కోదాడ తిరుమల హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రసవం కోసం కోదాడ ఆసుపత్రిలో చేరింది గర్భిణి. హాస్పిటల్ యాజమాన్యం నార్మల్ డెలివరీ చేస్తామంటూ భరోసా కల్పించి కాన్పు చేశారు. తీరా ప్రసవం తర్వాత గర్భిణి తీవ్ర రక్తస్రావంతో హాస్పిటల్లోనే మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు మృతురాలి బంధువులు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇటు వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందింది అంటూ కూడా ఇటు బంధువులైతే ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి అసలు హాస్పిటల్ యాజమాన్యం స్పందించిందా? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? బంధువులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. కోదాడ పట్టణానికి చెందిన వారు నిన్న ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. అయితే నార్మల్ డెలివరీ కోసం రాత్రి అంతా కూడా ఐసీయూలోనే ఉంచడం జరిగింది. రాత్రి నార్మల్ డెలివరీ అయింది. మగ బాబు కూడా జన్మించడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా తీవ్ర రక్తస్రావంతో కూడా మహిళ మృతి చెందింది. ఒక్కసారిగా తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆసుపత్రి సిబ్బందిపై కూడా మొత్తం దాడి చేసి మొత్తం ఐసీయూలో ఉంచి వారికి అంతా సర్జరీ కానీ నార్మల్ డెలివరీ చేసి నిన్నంతా కూడా అందులో ఉంచుకోవడం వల్లనే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే వాళ్ళ తమ కూతురు మృతి చెందిందని కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి విజువల్స్ కూడా చూస్తొస్తాం. మొదటి కాన్పులో ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా సేమ్ అదే హాస్పిటల్లో ఏదైతే కోదాడలో ఉందో తిరుమల హాస్పిటల్లో అక్కడే నార్మల్ డెలివరీ కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా ఎందుకంటే మొదటిసారి అదే ఆసుపత్రిలో చూపించారు కాబట్టి ఇప్పుడు రెండోసారి కూడా అక్కడికే తీసుకొని రావడం జరిగింది. కానీ మొత్తం రాత్రంతా కూడా ఐసీయూలో ఉంచడం జరిగింది. ఏం జరుగుతుందో కూడా వీరికి తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాబు అయితే పుట్టాడు, కానీ ఇప్పుడు ఆ తల్లి చనిపోవడంతో కూడా అంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే కోదాడలో కనపడుతుంది. కొద్దిసేపు క్రితమే ఆసుపత్రి సిబ్బంది బంధువులకు ఘర్షణ వాతావరణం నెలకొంటూ పోలీసులు కూడా రంగప్రవేశం చేయడం జరిగింది. తర్వాత కాస్త బంధువులతో ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడి సెటిల్మెంట్ తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి అయితే విషయాన్ని తరలించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది.